Yogesh. Welcome back to my channel to BHK to be honest content. ఈ వీడియోలో మనం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటూ ద వీడియో. ఈ మూవీలో మనం కాస్ట్ చూసుకున్నట్లయితే వెన్నెల్ కిషోర్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు, అలానే అనన్య కూడా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై మోహన్. ఈ మూవీ మనకి కరెంట్లీ ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే ఈ స్టోరీ మొత్తం కూడా 1991లో జరుగుతుంది. ఆ టైంలోని ఒక మర్డర్ జరుగుతుంది, ఒక అమ్మాయిని చంపేస్తారు అనమాట. సో ఆ మర్డర్ ఎవరు చేశారు అన్నదే మిగతా స్టోరీ. దానికోసం అని చెప్పి పోలీసులు హెల్ప్ కోసం అని చెప్పి వెన్నెల్ కిషోర్ని పిలుస్తారు. అతని పేరే షెర్లాక్ హోమ్స్. వాళ్ళ మామ్ నేమ్ డాడ్ నేమ్ కలిపి తినకొక నేమ్ ఉంటుంది ఓమ్ అని. సో అన్నిటిని కలిపి అలాగా షెర్లాక్ హోమ్స్ అని పెట్టుకుంటాడు. సో ఆ మర్డర్ కేసుని ఎలా సాల్వ్ చేశారు అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీ మొత్తం కూడా 2 hours 5 minutes 2 hours 10 minutes అలానే ఉంటుంది. అండ్ ఈ మూవీలో పాజిటివ్స్ అంటే ఓన్లీ వెన్నెల్ కిషోర్ అని నేను చెప్తాను, ఎందుకంటే ఆయన యాక్టింగ్ బాగుంది. అండ్ సర్టెన్ ప్లేసెస్లో ఆయన చూపించిన ఎక్స్పీరియన్స్ అవన్నీ ఫైన్ లానే అనిపించింది. దీనికన్నా ముందు వచ్చిన ఒక మూవీ అండ్ ఇది కూడా పర్లేదు, రెండు కూడా యావరేజ్గా ఉన్నప్పటికీ కూడా ఆయన యాక్టింగ్ అదంతా బాగుంది. అండ్ ఈ మూవీలో పెద్ద నెగిటివ్ అని నేను ఏం చూస్తున్నానంటే మిగతా కాస్ట్ వాళ్ళ యాక్టింగ్, మిగతా వాళ్ళ కాస్ట్ యాక్టింగ్ అస్సలు బాగాలేదు. ఏదో అతికినట్టు, అందరూ కూడా యాక్టింగ్ రాకుండా చేతులతో ఇలా కప్పేసి మాట్లాడినట్టు అనిపించింది. సో నాకు దానివల్ల యాక్టింగ్ కానీ ఆ లిప్సింగ్ కానీ ఏవీ లేకపోవడం వల్ల అది పెద్దగా నాకు అట్రాక్టివ్గా అనిపించలేదు. అదే ఒక పెద్ద నెగిటివ్గా అనిపించింది. సో ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందంటే ఓవరాల్ మూవీ మొత్తం కూడా స్లో పేస్లో వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఓవరాల్ ఎంగేజింగ్గానే అనిపించింది. ఎందుకంటే ఎవరు చేశారు అన్నది ఎలా అయినా వీళ్ళందరినీ చూపిస్తున్నప్పుడు వీళ్ళు కాకుండా ఎవరో ఉంటారు, లేదా ఇలాంటి మైండ్లో మనం ఉంటాం కాబట్టి అవన్నిటిని కొంచెం బాగానే కవర్ చేశారు అనిపించింది. ఈ మూవీ మొత్తం కూడా నాకు స్టోరీ చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది అంటే హూ కిల్డ్ అని చెప్పి మనకి ఒక టైప్ ఆఫ్ కొటేషన్స్ వస్తాయి కదా, వీళ్ళు ఈ పని చేస్తున్నారు ఈ పని చేస్తున్నారు, ఒక క్లోజ్డ్ రూమ్ ఉంది, వీళ్ళలో ఎవరు చంపుంటారు అన్న పజిల్ లాంటిది ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి కదా. సో అలాంటి క్వశ్చనే ఈ మూవీలో అనిపించింది. ఎందుకంటే మనకి స్టార్టింగ్లోనే ఒక 4-5 సిచ్యువేషన్స్ చూపిస్తారు. ఆ 4-5 మెంబర్స్లోనే ఈ మర్డర్ అన్న వాళ్ళు కూడా ఉంటారనమాట. సో అవన్నీ ఏంటి ఎలాగా లింక్ చేశారో అన్నది నాకు బాగానే అనిపించింది. సో చూడాలి అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు, కాకపోతే పెద్దగా థ్రిల్లింగ్గా అలా ఏమి ఉండదు. ఒక యావరేజ్ వాచ్, డీసెంట్ వాచ్ అనేది చెప్పవచ్చు. చూడాలనుకుంటే ఈటీవీ విన్లో ఉంది, చూడండి. అండ్ ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ జానర్ నచ్చిన వాళ్ళు, ఈ ఫ్లాస్ ఉన్నా పర్లేదు కొంచెం ల్యాగ్ ఉన్నా పర్లేదు అన్న వాళ్ళు కూడా ఈ మూవీని ట్రై చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు BHK to be honest content.